హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. దిస్ ఈజ్ తులసి. వెల్కమ్ టు తులసి వైబ్స్. లైఫ్ అంటే ఎప్పుడూ కూడా వండుకోవటం, తినటం ఎలానే కాకుండా కొన్ని ఎంటర్టైన్మెంట్ కూడా ఉండాలండి. అప్పుడప్పుడు ఫంక్షన్స్కి వెళ్తుండాలి, ట్రిప్స్కి వెళ్తుండాలి, లేదంటే చిన్న ఏవైనా మేళాలా జరుగుతుంటాయి కదా, తిరునాళ్ళు అలా వెళ్తుండాలి. కొంచెం నేత్రానందం కూడా ఉండాలి కదా. అలానే ఎప్పుడు మనం ఇంట్లో ఉన్నా కూడా బోర్ ఫీల్ అవుతుంటాం అన్నమాట. అందుకే అప్పుడప్పుడు ఏంటంటే మైండ్ రీఫ్రెష్మెంట్ కోసం కొత్తగా బూస్ట్ ఎనర్జీ చేసుకోవటానికి మనం అప్పుడప్పుడు అయితే ట్రిప్స్కి వెళ్ళటంలో తప్పు లేదండి. ఎవ్రీ ఇయర్ కూడా ప్రతి ఒక్కరూ ఏదో ఒక ట్రిప్, చిన్నదో పెద్దదో అయితే మనం ఎంత సంపాదించినా కూడా ఎంజాయ్ చేయటానికే కాబట్టి అందులో కొంచెం మనం సంపాదించే దాంట్లో ఒక 30% అయినా మన ఎంజాయ్మెంట్ కోసం అయితే కేటాయించుకోవాలి. ఈరోజు నేను మనం ఫుడ్ తినిన తర్వాత ఏదో ఒకటి తినే అలవాటు ఉంటుందండి చాలామందికి. సోంపు తింటుంటారు, కొంతమంది అయితే చాక్లెట్స్ తింటుంటారు, కొంతమంది స్నాక్స్, స్వీట్స్ తింటుంటారు, కొంతమందికి స్వీట్ తినే అలవాటు ఉందన్నమాట. అందుకని నేను ఈరోజు హెల్దీ వర్షన్లో మీకు లంచ్ కానీ, డిన్నర్ కానీ, బ్రేక్ఫాస్ట్ కానీ తినిన తర్వాత, లేదు అంటే ఎప్పుడైనా మీకు ఏదైనా తినాలనిపించినప్పుడు ఇలా హెల్దీ ఐటమ్స్తో చేసే ఇవన్నీ అయితే మనకి డ్రై ఫ్రూట్స్ తోటి చేస్తారండి. డ్రై ఫ్రూట్స్ అంటే హెల్దీ వెర్షన్లు అనమాట. ఒకటి వచ్చేసి మనకి తర్బూజా గింజలు, గుమ్మడి విత్తనాలు, అవిసె గింజలు, తర్వాత సన్ఫ్లవర్ సీడ్స్, ప్రొద్దుతిరుగుడు గింజలు అంటారు కదా. ఈ సన్ఫ్లవర్ అయితే ప్రొద్దుతిరుగుడు పువ్వు అనమాట. అది ఉదయం పూట అయితే ఈస్ట్ వైపుకి, సాయంత్రం వెస్ట్ వైపుకి అలా తిరుగుతుంటుంది. ఆ చెట్టు అంటే నాకు చాలా బాగా ఇష్టం అండి. ఆ తర్వాత ఇవి వచ్చేసి ఫస్ట్ నేను అవిసె గింజలు ఫ్రై చేసుకుంటున్నాను. ఇది కొంచెం లైట్గా రోస్ట్ చేసుకోవాలన్నమాట. ఫస్ట్ సోంపు, నువ్వులు 100 గ్రాములు ఫ్రై చేసుకున్నానండి. అన్నీ ఈచ్ ప్యాకెట్ 100 గ్రామ్స్ తీసుకున్నాను. పటిక బెల్లం చిప్స్ అంటారు కదా, ఇవి కూడా 100 గ్రామ్స్. ఈ వేయించిన సోంపు, నువ్వుల్లో ఇవి కూడా యాడ్ చేసుకున్నానండి. 1 by 1 అయితే అవిసె గింజలు యాడ్ చేశాను ఫ్రై అవ్వగానే. తర్వాత తర్బూజా, గుమ్మడి విత్తనాలు, ప్రొద్దుతిరుగుడు గింజలు, ఇవి 3 కూడా సేమ్ రేషియోలో ఫ్రై అవ్వచ్చండి. అంటే విడివిడిగా వేయించక్కర్లేదనమాట. 3 వేగి టైం అయితే ఒకటే సరిపోతుందనమాట. మనకి ఎక్కువ క్వాంటిటీ కూడా లేదు కాబట్టి 3 కలిపి 300 గ్రామ్స్ అండి. ఇవన్నీ కలిపి ఫ్రై చేసుకుంటున్నాను. ఇవన్నీ బాగా ఫ్రై అవ్వాలన్నమాట. వితౌట్ ఆయిల్ చక్కగా పాన్లో నీట్గా ఇలా ఫ్రై చేసుకోండి. ఎప్పుడైనా సరే మనం ఏదైనా చిరుతిండ్లు అలా తినాలనిపించినప్పుడు, స్వీట్ ఐటమ్ అలా ఈ హెల్తీ ఐటెం ఒక గుప్పిడి తీసుకొనైనా మీరు టైంపాస్గా తినేసేయచ్చు. హెల్త్కి హెల్త్. మనకు కొంతమందికి ఏంటంటే అన్నం తినిన తర్వాత ఏదో ఒకటి నమలాలి, ఏదో ఒకటి తినాలి, ఎప్పుడూ కూడా ఏదో చిరుతిండ్లు తినే అలవాటు ఉంటుంది. అలాంటి వాళ్ళు ఈ విధంగా తయారు చేసుకున్నారంటే మనకి చక్కగా పిల్లలతో పాటు పెద్దలకు కూడా ఆరోగ్యంతో పాటు, మనకి సోంపు కూడా వేసామండి, డైజెషన్ కూడా అవుతుంది. నట్స్ అన్నీ కూడా చిన్నపిల్లలకి అలా అరగని ఇబ్బంది అనుకుంటే. తర్వాత కలకండ కూడా వేసాము, పటిక బెల్లం చిప్స్ అక్కడక్కడ తగులుతూ. ఈ నట్స్ అన్నీ కొంచెం క్రంచీగా చాలా బాగుంటుందండి. ఒకసారి అయితే ట్రై చేయండి. ఇలాంటివి మార్కెట్లో మనకి కలర్స్ వేసి, రంగురంగులు డ్రై ఫ్రూట్స్ ఇవన్నీ వేయకుండా సోంపు పైన కోటింగ్ వేసి అలా ఇస్తున్నారండి. అలాంటివి మనం 250, 300, 500 పెట్టుకునే బదులు ఇలా హెల్తీగా ఇంట్లోనే మన చేతులతో మనం మంచి ఐటమ్స్ని చూస్ చేసుకొని, ఇందులో ప్రతి ఒక్క ఐటెంలో ఎందులో కూడా ఫ్యాట్ ఐటెం అయితే లేదండి. మనకి గుమ్మడి విత్తనాలు చాలా మంచిదనమాట హెల్త్కి. ఆ తర్వాత ప్రొద్దుతిరుగుడు గింజలు, తర్బూజా గింజలు, అవిసె గింజలు అయితే కొలెస్ట్రాల్ని తగ్గిస్తుంది. సోంపు డైజెషన్కి మంచిదనమాట. గుమ్మడి విత్తనాలు E12 విటమిన్ ఏదో ఉంటుందండి. అన్ని సీడ్స్ కూడా ఇవన్నీ మంచి
క్వాలిటీ తీసుకోండి. ఎప్పుడైనా కూడా కొంచెం తరకగా ఉన్నవి అలా తీసుకోకుండా తీసుకునేది ఏదైనా మనం క్వాలిటీ కొంచెం మంచిగా ఉన్నాయంటే అందులో ఆయిల్ ఐటమ్స్ కానీ ఫుడ్ ఐటమ్స్ అవి మంచిగా పుష్కలంగా ఉంటాయన్నమాట. ఎక్కువగా కొంచెం తక్కువ రేట్ అనేసి తరక గింజలు అలా తీసుకున్నామంటే అందులో ఎక్కువగా తాళి గింజలు ఉంటాయన్నమాట. అంటే ఆయిల్ కంటెంట్స్ అవి తక్కువ ఉంటాయి. ప్రొద్దుతిరుగుడు పువ్వు నుంచి మనకి సన్ఫ్లవర్ ఆయిల్ అవి తీస్తారు కదా, అదంతా మంచిదండి. గుడ్ ఫ్యాట్ అనమాట. ప్రొద్దుతిరుగుడు కానీ మనకి గుమ్మడి విత్తనాలు కానీ అవిసె గింజలు కానీ ఇవన్నీ మంచిది ఆరోగ్యానికి. ఇలాంటివన్నీ చేసి ఫ్రై అయ్యాక చల్లారిన తర్వాత ఇలా గాజు సీసాలోకి స్టోర్ చేసుకోండి. నాకు అన్ని ఐటమ్స్ 100 గ్రామ్స్ యూజ్ చేశానండి. దగ్గర నాకు కేజీ దాకా వచ్చాయన్నమాట. మొత్తం ఐటమ్స్ అన్నీ కలిపి ఒక పెద్ద కాంప్లెన్ సీసా నిండా వచ్చిందనమాట. అది వచ్చేసి 600 గ్రామ్స్ ఉంటుందండి. ఎందుకంటే 500 గ్రామ్స్ కాంప్లెన్ బాటిల్ మనకి కొంచెం పావు క్వాంటిటీ తగ్గే వస్తుంది. తర్వాత ఈ బాటిల్ నిండా వచ్చింది. ఇంకో చిన్న బాటిల్లో కూడా నేను స్టోర్ చేసుకున్నాను. ఎందుకంటే అది ఫ్రెండ్కి పంపించానమాట చిన్న బాటిల్. అందుకని అది చూయించని కుదరలేదు. ఈ విధంగా మనం అందరికీ కనిపించేలాగా డైనింగ్ టేబుల్ మీద ప్లేస్ చేసామంటే మన ఫ్యామిలీ వాళ్ళు ఎప్పుడు తినాలనుకున్నా ఇలా చేతిలో వేసుకొని చక్కగా ఎంజాయ్ చేస్తూ తింటారు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ ఫర్ వాల్యుబుల్ టైమ్. హ్యావ్ ఏ సేఫ్ డే. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్ తులసి వైబ్స్.